అసలు వీళ్ళ దృష్టిలో వీళ్ళ దేవుడు సెక్స్ చేయలేదు, మీ దేవుడు ఎందుకు పరిస్థితులు అంటే సెక్స్ చేయలేదు, సెక్స్ తప్ప లోపల ఉన్న పరమ దరిద్రులు అన్నీ చేశాడు. అసలు ఈ టాప్ డైలాగ్ ఏంటంటే నాకు కింద నుంచి పైదాకా మండిద్ది. మరి మరి మీ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. కూడా బాగా బూతులు మాట్లాడతారు సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మొన్న పాస్టర్ షాలేం రాజు ఉన్నాడు, వాడు ఏమన్నాడంటే మల్లెపూలు పెట్టుకునే ఆడవాళ్ళు అందరూ బజారు మనుషులు అన్నాడు. మరి వాడికి కౌంటర్ ఇచ్చే సందర్భంలో మేము కూడా కొంచెం వెళ్తాం, ఒక బోటర్ దాటుతాం. మరి ఇప్పుడు ఎంత బోటర్ దాటినా వాడు ఏమన్నాడు, అరే పెట్టుకోర్రా పూలు పెట్టుకోవటానికి వాళ్ళు బజారు మనుషులు కాదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళలాగా దిగజారిపోయి మేము అరే చర్చిల్లో వాళ్ళు పూలు పెట్టుకోర్రా, వాళ్ళందరూ యదం ముండలరా, చర్చిల్లో ఉండేవాళ్ళు పకీర్ బజారు ముండలరా అని మేము అనొచ్చు. కానీ మేము అట్లాంటి పదం వాడలేం కదా. మరి వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ చేస్తుంది ఎవరో, ఇప్పుడు మొదట రాయేసిన వాళ్ళని అడగాలి మీరు. అంటే జనరల్ కూడా ఒకటి ఉంటుంది కదా, పక్కన ఒక పిచ్చోడు మనం పోతుంటే పిచ్చోడు రాయి పట్టుకొని నిలబడ్డాడు. పిచ్చోని ఏమనకుండా పోతామా, లేకపోతే పిచ్చోని తోటి రాయి కొట్టించుకునే దాకా మనం ఆగి నిలబెడతామా, చూస్తామా? కాదు ఇక్కడ మీరు చెప్పిన పోలి కరెక్ట్ కాదు. వాడు మనం ఏం అనకపోయినా వాడు మన మీద రాళ్ళు వేస్తా ఉన్నాడు కంటిన్యూగా. సరే అంటే మీ బిలీఫ్ అది కదా, అవతల వాళ్ళు మంచోళ్ళు కాదు, అవతల వాళ్ళని ఒక పిచ్చోన్ లాగా చూస్తారు మీరు. కరెక్షన్ చెప్పండి. వాళ్ళు ఇందాక చెప్పాం 99 మంది దోపిడీదారులు, దొంగలు. ఇప్పుడు ఆ దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? పోలీసులకు ఉంటుంది కదా. మేము ఆ పని చేస్తూ ఉన్నాం. ఇది స్పిరిచువల్ పోలీసింగ్ అంటారు. ఆధ్యాత్మిక హత్యలు చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటే మా క్రైస్తవ్యంతో ప్రాబ్లం లేదు, కానీ నేను హిందూగా ఉంటే వాడికి ప్రాబ్లం. వాడి మతం చెప్తాను సార్. ఏ పాస్టర్ నేను అడగండి, ఒక పాస్టర్ ఇందాక మీరు ఫోన్ చేశారు కదా, ఎత్తలేదు కదా. ఒకవేళ కర్మగాలు ఎత్తుంటే బైబిల్లో గొప్ప మాట ఏంటి అంటే ఒక మాట చెప్తాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని మా ప్రభు చెప్పాడండి అని. సరే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని నీకు చెప్పాడు కదా, నీ ప్రభు పాటిస్తాడా? నువ్వు మతం మారిన గొర్రెవి, నిన్ను పరలోకానికి తీసుకుపోతాడు. నేను మతం మారలేదు, నీకంటే నీతో సమానంగా నన్ను ప్రేమించి నన్ను పరలోకానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎందుకంటే నేను బాప్తిజం పొందలేదు, నేను యేసు రక్షకుడిగా ఒప్పుకోలేదు. అది తెలిసిన చిన్నపిల్లడు ఆడికేం తెలిసిన నేను తీసుకెళ్తాను అని చెప్పి అండు. మరి ఇంకేం చెప్తారు చెప్పండి. అసలు వీళ్ళు ఇప్పుడు మేమందరం కొంచెం గట్టిగా రియాక్ట్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు డిఫెండ్ చేసుకోలేక అసలు మా మతం గురించి మీకు ఎందుకు, మా బైబిల్ గురించి మీకు ఎందుకు అని అంటున్నారు. అసలు బైబిల్ ఎవరిది మీరు చెప్పండి? ఎవరిది బైబిల్? ఇజ్రాయెల్ యూదులది కదా. వాళ్ళ దేశంలో పుట్టిన ప్రవక్తలు, అదే ప్రవక్తలుగా చెప్పబడిన వాళ్ళు, లేదా వాళ్ళకు వాళ్ళే ప్రవక్తలుగా ప్రకటించుకున్న వాళ్ళు ఇజ్రాయేల్ జాతి కోసం ఒక దేవుడిని తయారు చేసుకుని, ఈయన మన దేవుడు, మన జాతి కోసం ఈయన ఉన్నాడు, మన జాతి కోసం మన రక్షకుల్ని ప్రవక్తని పంపిస్తా ఉంటాడు ఈయన. వాళ్ళు క్లియర్గా ఇజ్రాయేల్ దేవుడు అని రాసుకున్నారు బైబిల్లో. ఇప్పుడు వీళ్ళు క్రైస్తవ మతం అని చెప్పి కొత్తది ఒకటి తయారు చేసేసి, అసలు మీకు దేవుడు అర్థం కాలేదు, మీకు బైబిల్లో చెప్పిన మీ దేవుడు మీకు అర్థం కాలేదు, ఆ దేవుడే ఈ యేసు. ఈ యేసు కూడా యూదు మతంలో పుట్టినాడు, యూదు జాతిలో పుట్టినాడేగా. యేసుకే కొత్త మతం పెట్టే ఉద్దేశం లేదు అసలు. యేసు ఇప్పుడు చెప్పాడు నేను కొత్త మతం స్థాపిస్తున్నానని చెప్పి, నా పేరుతో క్రైస్తవ మతం అని ఒకటి పెట్టండి ఇప్పుడు నేను చెప్పాడు బైబిల్లో. యేసుకే ఉద్దేశం లేదు. ఈ యేసుని పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేల్ దేవుడిని కలిపేసేసి వీళ్ళు కొత్త మతం తయారు చేసేసి వాళ్ళ బైబిల్ వీళ్ళు హైజాక్ చేసేసి, అసలు బైబిల్ మేము చెప్తాం ఇప్పుడు మొదలుపెట్టారు వీళ్ళు. వీళ్ళేమో అసలు సంబంధం లేని వేరే దేశం పోయి వాళ్ళ మతాన్ని హైజాక్ చేయొచ్చా? వాళ్ళ మతాన్ని వీళ్ళు హైజాక్ చేసేసి వీళ్ళకి ఇష్టం ఒక కలగాపులకం చేసేసి కొత్త మతాన్ని తయారు చేయొచ్చా? ఇప్పుడు వీళ్ళు వచ్చి మన మీద పడుతుంటే, హిందుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, మనం డిఫెండ్ చేసుకోవడంలో భాగంగా మనం వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మా మతం గురించి మీకు ఎందుకు అంటున్నారు. వీళ్ళు ఏదో భూత పదం వస్తుంది నాకు, పుట్టించినట్టుగా వీళ్ళు ఏదో పుట్టించినట్లుగా చెప్తున్నారు. అసలు క్రైస్తవ మతానికి బైబిల్కి ఎలాగైనా సంబంధం చెప్పండి అసలు. మీరు అపరిచితుడు సినిమా చూసారండి? అపరిచితుడు సినిమాలో పాత్ర కంటే కూడా దరిద్రంగా ఉంటుంది యెహోవా పాత్ర. ఎందుకంటే పాత నిబంధన కాలంలో యెహోవా కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకి యేసు అదే యెహోవా యేసులాగా వచ్చాడు అంటారు వీళ్ళు. యేసు వచ్చి ఇక అదంతా గతించిపోయిన కాలం, ఇప్పుడు అంతా కృపాకాలము, క్షమాపణే మెయిన్, మనకి క్షమాగుణం కలిగి ఉండాలి అంటాడు. మళ్ళీ ఒక 400-500 సంవత్సరాలు రాగానే మళ్ళీ మహమ్మద్ ప్రవక్త ద్వారా మళ్ళీ ఇంకొక గ్రంథం పంపించాడు, ఖురాన్. మళ్ళీ ఖురాన్లో ఏముంటుంది? దొంగతనం చేస్తే చేతులు చేయాలి, అత్యాచారం చేస్తే తల తీసేయాలి, మళ్ళీ కంటికి కన్ను పంటికి పన్నే. ఆ యెహోవాకు క్లారిటీ ఏడ్చిందా? దేవుడికి కూడా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి? కాసేపు కంటికి కన్ను మంచిది, కాసేపు క్షమాపణం మంచిది, మళ్ళీ కాసేపు కంటికి కన్ను మంచిది అంటాడు. ముస్లిమ్స్ కూడా చెప్తారు, మీ దగ్గర వచ్చిన షఫీ కూడా చెప్పారు కదా, చనిపోయినప్పుడు యెహోవా వేరు అల్లా వేరు అంటారు కొంతమంది అంటారు. కానీ వాస్తవం ఏంటంటే యెహోవా అని అల్లా ఆ క్యారెక్టర్ సేమ్. బైబిల్ దాని కంటిన్యూషన్ ఖురాన్. ఈ మధ్య చచ్చిపోయిన ప్రవీణ్ పగడాల ఒక వీడియో ఉంది ఆయన, నేను ఇచ్చిన కౌంటర్లో ఆయన 2 డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడి ప్లే చేశాను. ఒక వెర్షన్లో ఏమంటాడంటే ఖురాన్లో వాక్యాలు తీశాడు. ఏంటంటే ఎంత దుర్మార్గంగా ఉన్నాడు అసలు.
నన్ను నమ్మని వాళ్ళందరినీ చంపమంటాడు ఏంటండి అసలు? ఇంత దుర్మార్గం ఏంటండి? ఇంత పచ్చి దుర్మార్గం ఏంటంటే బుర్రలు తిట్టాడు అక్కడ ఖురాన్ దేవుడు. ఇంకొక వీడియోలోకి వెళ్తే నేను రాశాను బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావాలు సేమ్ ఇలాగే నా మతం కాని వాళ్ళని చంపేయండి, నన్ను కానీ వేరే వాళ్ళని పూజిస్తే చంపేయండి నేను రాజుడు, ఇది ఎక్కడ దుర్మార్గం అంటే. మరి ఆయన నిజమైన తండ్రి ఆయన కాకుండా పక్క ఉంటుండే తండ్రి అంటే ఆయన కోపం అదేంటి అన్నాడు. ఇప్పుడు ఖురాన్లో సేమ్ అదే డబుల్ స్టాండర్డ్స్. అంటే అదే విషయం ఖురాన్లో ఉంటేనేమో వీళ్ళే తిడుతున్నారు, అదే విషయం బైబిల్లో ఉంటే సమర్థించుకుంటున్నారు. అక్కడ మంచి ఎలా అయిపోయింది? మన చనిపోయిన ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు